హలో ఎవ్రీవన్. తుని నారాయణరావు గారి ఆత్మహత్య ఇప్పుడు ప్రతి ఒక్కరికి గుణపాఠం అనే చెప్పాలి. సో పోలీసులు కూడా ఇదే కేసు మీద చాలా స్పీడ్ పెంచారు. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకున్నాం. శేషరావు గారిది స్టూడియోలో ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో సార్, ఏంటి సార్ అసలు ఏం మాట్లాడతారు ఇష్యూ గురించి? ఇప్పుడు మైనర్ బాలికని మాయ మాటలు చెప్పి లొంగ తీసుకుని ఆ అమ్మాయిని తోటలోకి తీసుకెళ్ళి ఏం చేశాడు అనేది సోషల్ మీడియాలో వీడియో రూపంలో వచ్చేసింది. వచ్చిన తర్వాత పోలీసులు ఎంటర్ అయ్యారు. ఏం జరిగిందని తెలుసుకున్న తర్వాత అతన్ని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అతని వయసు దాదాపు 55-60 సంవత్సరాలు ఉన్నాయి. ఆ అమ్మాయి వయసు 11 సంవత్సరాలు. గురుకుల పాఠశాలలో చదువుకుంటుంది. ఆ అమ్మాయికి తండ్రి లేడు. తాత వరుస అవుతాను నీకు అని చెప్పి పరిచయం చేసుకొని తినుబండారాలు కొనిస్తూ దగ్గరయ్యాడు. గురుకుల పాఠశాలలో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇప్పటికి 3 సార్లు ఆయన బయటికి తీసుకెళ్ళాడు. ఇది 4వసారి. ఆ అమ్మాయికి బాగలేదు, నేను చూయించుకొని రావాలి డాక్టర్కి అని చెప్పేసి చెప్తే గురుకుల పాఠశాలలో ఉండేటువంటి టీచర్లు ఆయనతో పంపించారు. పంపిస్తే ఆయన తుని దగ్గర ఉండేటువంటి ఒక తోటలోకి, తొండంగి అనే విలేజ్, అక్కడ తోటలోకి తీసుకెళ్ళాడు. తోటలోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయి బట్టలిప్పుతున్నటువంటి క్రమంలో అక్కడ తోటకి కాపలా కాస్తున్నటువంటి కాపలాదారు చూశాడు. చూసి అతన్ని నిలదీశాడు. ఆ నిలదీయటాన్ని వేరే ఎవరో వీడియో తీశారు. వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. సోషల్ మీడియాలో పెడితే అక్కడ ఉండేటువంటి వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు. అతను దేహశుద్ధి చేశారు. అతనికి దేహశుద్ధి చేసి పంపించి ఈ విషయాన్ని తెలియజేశారు. తెలియజేస్తే అప్పుడు పోలీసులు ఎంటర్ అయ్యారు. పోలీసులు ఎంటర్ అయ్యి బుధవారం అర్ధరాత్రి అతన్ని అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరుపరచడానికి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో అర్ధరాత్రి అతను బహిర్భూమికి వెళ్ళాలని చెప్పి ఎస్కార్ట్ పోలీసుల్ని ఆపమని చెప్పాడు. వెహికల్ని ఆపితే అతని దగ్గరలో ఉండేటువంటి చెరువు, ఆ చెరువుకి వెళ్ళాడు. చెరువు దగ్గరికి వీళ్ళేమో వర్షం పడుతుందని చెప్పేసి చెట్ల కింద ఉన్నారు. వర్షం పడుతుంటే పోలీసులు, ఈ లోపల చెరువులో సౌండ్ వచ్చేసింది. అతన్ని చూస్తే ఎక్కడున్నాడు, ఇతను నారాయణరావు ఎక్కడున్నాడు, అతని పేరు నారాయణరావు ఎక్కడున్నాడు అని చెప్పి చూస్తే ఎక్కడ కనిపించలేదు. స్థలారి గజయితగాళ్ళని తీసుకెళ్ళి చెరువులో వెతికిస్తే అతను శవం బయటపడింది. అంటే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్. అయితే చెరువులో ఆయన దూకి ఆత్మహత్య చేసుకోలేదు అని చెప్పి ఆయన కుమారుడు, ఆయన కోడలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర, తుని రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళు కొంత నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, అరెస్ట్ చేసి రిమాండ్కి తీసుకెళ్తున్నాం అని చెప్పారు మాకు. కాబట్టి అరెస్ట్ చేసి రిమాండ్కి తీసుకుని వెళ్తున్నటువంటి క్రమంలో మొత్తం ఆ మార్గంలో ఉండేటువంటి సీసీ కెమెరాలను పరిశీలించాలి. పోలీసులే కావాలని చెరువులో పడేసి చంపేశారు, అది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పి వాళ్ళు అనుమానిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అయితే అందరూ, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ సంఘటన తెలిసిన తర్వాత అతన్ని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ వచ్చింది. ఆయన దాదాపు 60 years వయసు ఉన్నటువంటి అతను ఒక 13 సంవత్సరాల అమ్మాయిని, అపశుభం తెలియనటువంటి అమ్మాయిని, మెచ్యూరిటీ పూర్తి స్థాయిలో లేనటువంటి అమ్మాయిని తీసుకెళ్ళి ఆ మాయమాటలు చెప్పి ఆ విధంగా చేసినటువంటి అతను బతకనివ్వకూడదని చెప్పేసి డిమాండ్ చేశారు. చాలామంది డిమాండ్ చేశారు. అందుకే పోలీసులు అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. జస్ట్ 24 hours కూడా గడవల. ఈ 24 hours గడవక ముందే ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు చెరువులో పడి. సో సరిగ్గా ఇలాంటి సంఘటనే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు సీఎంగా ఉన్నప్పుడు నాకు తెలిసినంతవరకు పల్నాడులో ఒక ముస్లిం మైనారిటీ అమ్మాయిని, అప్పుడు కూడా అంతే బాలికనే, మైనర్ బాలికని ఒక 55 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వృద్ధుడు అమ్మాయిని రేప్ చేశాడు. రేప్ చేస్తే అప్పుడు కూడా అప్పుడు అర్ధరాత్రి వాళ్ళు ధర్నాకు దిగారు. ముస్లిం మైనారిటీలు అందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాకు దిగి న్యాయం చేయాలని చెప్పినప్పుడు పోలీసులు ఇమీడియట్గా అతన్ని ట్రేస్ అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే అతను దొరకల. ఫస్ట్ దాదాపు 2 days దొరకల. 3rd day అతను సూసైడ్ చేసుకున్నట్టు ఇట్నే బయటపడింది. సూసైడ్ చేసుకుని బయటపడింది. అంటే
ఇది ఒక రకంగా హెచ్చరిక Yes, sir. ఎవరికి? సైకోలకి. అవును. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో సైకోలుగా వ్యవహరిస్తూ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక. ఇప్పటి వరకు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చట్టం తన పని దాన్ని చేసుకోమని చెప్తారు. కాబట్టి పోలీసులు ఎవరు కూడా చేయి చేసుకోరు, థర్డ్ డిగ్రీ ప్రయోగించరు, జస్ట్ కేసు పెడతారు, జైల్లోకి తీసుకెళ్తారు. జైల్లోకి వెళ్ళటం అనేది అదేం పెద్ద నేరం కాదు అనేటువంటి ఒక ఆలోచన ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం కలిగించింది. సార్, ఇప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరు ఎలా చూడరు? ఎందుకంటే 24 అవర్స్లో ఇది మొత్తం బయటికి రావడం, సో వాళ్ళు యాక్షన్ తీసుకోవడం, వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు 24 గంటలు తిరగకముందే ఈ ఆత్మహత్యకు అతను పాల్పడ్డాడని అంటే అవమానం ఫీల్ అయ్యాడు అతను అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అవమానం ఫీల్ అయిపోయి అతను తప్పు చేశాను అని చెప్పి ఫీల్ అయిపోయి ఇంకా తప్పుకి పరిష్కారం ఏంటి అని అంటే చనిపోవడమే మార్గం అని చెప్పి అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎనీహౌ పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నటువంటి క్రమంలో ఇది జరిగింది. అంటే వాళ్ళ పని పర్ఫెక్ట్గా చేసినట్టే కనిపిస్తుంది కదా. అందుకే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ ఏంటంటే, మనం ఏం చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏం కాదు, కాకపోతే కేసు పెడతారు, ఏమైంది, జైలుకి వెళ్ళొద్దాం అని చెప్పి అసలు కొంతమంది చెప్తున్నారు కదా, లీడర్లే చెప్తున్నారు కదా. అపోజిషన్లో ఉండేటువంటి మహా అయితే జైలుకి తీసుకెళ్తారు, ఏమవుతుంది అని చెప్పి అలాంటి వర్షన్ని క్రియేట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇండైరెక్ట్గా నేరాలు చేసినా ఏం కాదు అనేటువంటి ఒపీనియన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసి పోలీసులను బెదిరించేటువంటి లీడర్లను కూడా మనం చూసాం. పోలీసులను బెదిరిస్తున్నారు కదా, బట్టలిప్పి తీసుకుకొడతాం, నిలబెడతాం, ఇలా సప్త సముద్రాల అవసరం ఉన్న తీసుకొచ్చి కొడతాం, ఇలాంటి చెప్పి పోలీసులు అంటే భయం లేకుండా చేశారు. చట్టాలు అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా కానీ ఏం కాదు, కాకపోతే మహా అయితే జైల్లో పెడతారు, ఎన్ని రోజులు పెడతారు జైల్లో అనేటువంటి ఒపీనియన్ని తీసుకొచ్చారు. దాంతో నేరాలకు పాల్పడే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చేస్తారు అనేది సైకోలకు ఒక గుణపాఠం. ఎవరైతే సైకోలుగా వ్యవహరిస్తున్నారో, ఎవరైతే అత్యాచారాలకు పాల్పడుతున్నారో, ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్నారో, ఎవరైతే గంజాయి అమ్ముతున్నారో, ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ ఇది గుణపాఠం. ఇప్పుడు ఆ వ్యక్తి నారాయణరావు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ అని చెప్పి చెబుతున్నారు. తెలుగుదేశమా, కాంగ్రెసా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేకపోతే బీజేపీయా, నేరాలకి కులము, మతము, ప్రాంతము, పార్టీ ఏమి ఉండవండి. అనవసరంగా ప్రతిదీ కులాన్ని అంటించి కులకోణంలో నుంచి తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు. అలాగే నేరం చేసి ఏం కాదు జైలుకి పోవచ్చు అనేది కూడా తప్పే. అంటే పరోక్షంగా నేరాలను ప్రోత్సహించడం అనమాట. సో కాబట్టి ఈ నారాయణరావు సూసైడ్ అనేది పోలీసులు వేగంగా స్పీడ్గా విచారణ చేసినటువంటి క్రమంలో వచ్చినటువంటి రిజల్ట్ ఇది. సో కాబట్టి మైనర్ బాలికను, అందులో అపసంబంధం తెలియనటువంటి ఆ గురుకులంలో చదువుకుంటున్నటువంటి బాలికను ఇప్పుడు 3 సార్లు బయటికి తీసుకెళ్ళి ఇది 4వ సారి తీసుకెళ్ళాడంటే అతను బతకాల్సిన అవసరం ఏముంది? తగిన శాస్తి అదే గుణపాఠం. ఇది సైకోలకు గుణపాఠం. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సైకోలు ఈ సంఘటన చూసిన తర్వాత ఇంకా కూడా రెచ్చిపోతే ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనంగా ఈ సంఘటన తీసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.